ఏంటిది భలే విచిత్రంగా ఉందే. అత్త కోడలికి సేవలు చేస్తుందా? అదే నేను కూడా ఇది నిజమా కల అని చూస్తున్నానత్తయ్యా. అబ్బా ఏంటి మీరు? నా కోడలికి నేను సేవ చేసుకోకూడదా? మీ దిష్టే తగిలేలా ఉంది. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇల్లంతా ప్రశాంతంగా ఉందేంటా అనుకున్నాను. పోన్లే అమ్మా, ఇంతకన్నా ఏం కావాలి? అత్తయ్య ఈ చెయ్యి కూడా అబ్బా. నువ్వు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకో. అది కాళ్ళు అత్తయ్య. అత్తయ్యతో సేవలు చేయించుకుంటున్నావా? ఏంటమ్మా ఇది? అత్తయ్య వద్దులే, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎవరమ్మా మనల్లనేది? అత్తలే కోడళ్లతో సేవలు చేయించుకోవాలా? కోడళ్ళకి అత్తలు సేవలు చేయకూడదా? అలా అని ఎక్కడైనా రాసుందా? నా కోడలంటే నాకు ప్రాణం. తన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. మా మధ్యలోకి ఎవరైనా వచ్చారంటే మర్యాదగా ఉండదు. అబ్బో, నువ్వు బాధపడకమ్మా. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డొస్తే భగ్గుమనేది. ఇప్పుడు చూస్తే అనురాగాలు ఆప్యాయతల్లో మునిగి తేలిపోతున్నారు. ఎన్నాళ్ళు ఉంటుందో ఈ బంధం, చూద్దాం. చూద్దాం. సారీ అత్తయ్య, నీతో ఇలా సేవలు చేయించుకోవడం నా మనసుకి ఇష్టం లేదు. కానీ మీ మనసులో ఆస్తి విషయాన్ని తుడిచేయడానికే ఇలా చేస్తున్నాను. సారీ. మీరు ఆ రింగ్ని తీసేలోపు ఆ పని నేను చేసేస్తాను అత్తయ్య. అత్తయ్య చాలు. నువ్వు ఊరుకో. అది ఫ్లవర్ వాజ్ అండి, 1,00,000 రూపాయలండి. అయ్యో మేడం, అది 2 lakhs మేడం. అయ్యో, చిన్న మేడమే అనుకుంటే పెద్ద మేడం కూడానా? ఇప్పుడు ఈవిడ కూడా బ్రేక్ చేయడం మొదలు పెట్టారు. ఇద్దరూ కలిసి బ్రేక్ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఏంటో. అయ్యో మేడం, మేడం ఇది 4 lakhs మేడం. అయ్యో మమ్మీ, ఏంటి అప్పుడే ఆపేశా? పగలగొట్టు. 10 లక్షల సామాన్లు పగలగొడతావా? 1 కోటి రూపాయల సామాన్లు పగలగొడతావా? పగలగొట్టవే. నా కడుపుని పుట్టినదానికి నీకే అంత ఆవేశం ఉంటే నిన్ను కన్నదానికి నాకెంతుండాలి? నేనెందుకిలా చేస్తున్నానో అడగవా? నీకెందుకు కోపం వస్తుందో నీకే తెలీదు. నేను అడిగితే మాత్రం నాకు చెప్తావా? నాకిప్పుడు కోపం రావడానికి కారణం ఉంది. ఆ కారణమేంటో చెప్పేడిస్తే కారణమైన వాళ్ళని కాల్చి పారేయాలా లేక కొట్టి గోదాట్లో పడేయాలా అనేది నేను డెసిషన్ తీసుకుంటాను. మేము రోడ్డు మీద సరదాగా రీల్స్ చేస్తుంటే ఒక అంకుల్ గారు మాకు అడ్డొచ్చారా ఆంటీ? వాట్? మీకు అడ్డొచ్చారా? అంతేకాదు, తన మీద చేయి కూడా చేసుకున్నాడా ఆంటీ? అనగాదేవి కూతురని అతనికి తెలీదా? తెలీదంటీ. తెలిస్తే తన మీద చేయేసేంత ధైర్యం అతనుకుండదంటీ. మమ్మీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దట్ కంట్రీ బ్రూట్ నాకు సారీ చెప్పాలి.
అతనెవరో చెప్పండి చిన్న మేడం. ఇప్పుడే మన వాళ్ళని పంపించి క్షణాల్లో మీ కాళ్ళ మీద పడేస్తాం. పెద్ద మేడం గారి సోలో డాటర్ అయిన మీరు ఇలా ఫీల్ అవుతూ ఉంటే పెద్ద మేడం చూస్తూ ఎలా ఉంటారు? చెప్పండి మేడం, ఎవరో? ఎవరో రఘురామ్ గారంట. ఏంటేంటి, రఘురామ్ గారా? ఎవరైతే నాకేంటి? సుమారు ఒక 50 years ఉంటుందా? ఉంటాయి. యూ ఫూల్! నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? రఘురామ్ గారంటే ఈ ఊరికి దేవుడు. దేవుడైతే నాకేంటి, దయ్యం అయితే నాకేంటి? నాకు కావాల్సింది నా సెల్ఫ్ రెస్పెక్ట్. ఎంతో కష్టపడి సోషల్ మీడియాలో నేను సంపాదించుకున్న ఫాలోవర్స్ మొత్తం ఆ ఇన్సిడెంట్ చూసి నన్ను అన్ఫాలో చేశారు. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నా సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేశారు. నా ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. నేను రోడ్డు మీద కనిపిస్తే నాతో సెల్ఫీలు దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎగబడే జనమంతా ఆ ఇన్సిడెంట్తో నన్ను చూసి అసహించుకుంటున్నారు. ఇదంతా కేవలం అతని వల్లే. కూల్ బేబీ. హే, ఫోన్ ఇటివ్వు. ఇదిగో చూడు మమ్మీ, కిందంతా నా గురించి బ్యాడ్ కమెంట్స్ చేశారు. ఎవరో ప్రెగ్నెంట్ అంట, ఆవిడకి పురిటి నొప్పులు వచ్చాయంట. నా వల్లే ఆవిడ గారికి పెయిన్స్ ఎక్కువ అయ్యాయంట. ఏ, నేను అరగంట రీల్స్ చేస్తే ఆగలేరా? నాస్టీ ఫెలోస్. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? మమ్మీ, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళిపోయిన నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు వెనక్కి తిరిగి రావాలి. నా ఫాలోవర్స్ అందరూ మళ్ళీ నన్ను ఫాలో చేయాలి. ఏదో ఒకటి చెయ్యి. చూడు, ఆ ఊళ్ళో ప్రతి గడప, ప్రతి మనిషి ఆ రఘురామ్ గారి ఆత్మబంధువు. అందరూ ఆయన్ని దేవుళ్ళా కొలుస్తూ ఉంటారు. ఆయన్ని అందరూ దేవుళ్ళా ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఆయనతో చాలా పనుంది. ఇప్పుడు మనం ఆయనతో విరోధం పెట్టుకుంటే మనకు కావలసిన పనులు ఆగిపోతాయి. అవన్నీ నాకు అనవసరం. నాకు పోయిన పరువు తిరిగి రావాలి, అంతే. నేను చెప్పేది ఒకసారి వింటావా? ఆయనతో మనం పెట్టుకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏంటి మమ్మీ, మొదటిసారి నువ్వు ఇలా భయపడుతూ మాట్లాడుతున్నావు? నాకు నచ్చలేదు. నువ్వు భయపడతావేమో, కానీ నేనెవ్వరికీ భయపడ్ను. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏ ఊళ్ళో అతని ఇంత గొప్ప పేరు సంపాదించుకున్నాడో, ఏ ఊళ్ళో అతన్ని అందరూ దేవుళ్ళ ఆరాధించే స్థాయికొచ్చాడో, ఆ పేరు, పరువు, ప్రతిష్ట మొత్తం గాలికి కొట్టుకుపోయేలా చేస్తాను.